నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ క్వెస్ట్. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ పేరు మారుమోగుతూ ఉంది. సినీ అభిమానులందరి నోట ఒక పేరు చర్చగా నడుస్తూ ఉంది. ఆ పేరు, ఆ వ్యక్తి ఎవరు అంటే మరెవరో కాదు, జాహ్నవి కపూర్. ప్రముఖ తెలుగు నటి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, వీరిద్దరి కూతురు జాహ్నవి కపూర్. శ్రీదేవి గారి గురించి మనం చెప్పక్కర్లేదు. శ్రీదేవి మన తెలుగు ఆడబిడ్డ. తెలుగు దేశంలో పుట్టినటువంటి అయినప్పటికీ కూడా మొత్తం భారతదేశాన్ని, బాలీవుడ్ని మాత్రమే కాదు మొత్తం భారతదేశాన్ని కూడా తన నటనతోటి మెప్పించి ఒక గొప్ప మహానటిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆవిడ కూతురు జాహ్నవి కపూర్ ఆల్మోస్ట్ తల్లికి తగ్గట్టుగా అందము, అభినయం రెండింటిని పుచ్చుకొని ప్రస్తుతం మన బాలీవుడ్లో ఆవిడ మంచి పొజిషన్లో ఉన్నారు. 2018లో ధడక్ అనేటువంటి సినిమాతో ఫస్ట్ అరంగేట్రం చేయడం జరిగింది ఆమె. సైరాత్ అనేటువంటి మరాఠీ మూవీకి అది రీమేక్. తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎందుకు చర్చలోకి వచ్చేసింది, ఆమె గురించి ఏంటి న్యూస్, అసలు తెలుగుదేశంలో ఆమె గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆమె చేస్తున్నటువంటి 2 సినిమాలు, ఆ 2 సినిమాలకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు. అవేంటో మనం చూద్దాం. ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ గారితో కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవర అనేటువంటి ఒక సినిమా చేస్తున్నారు. రెండవది బుచ్చిబాబు గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారి పక్కన RC16 అనేటువంటి సినిమా కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు విన్న తర్వాత టోటల్ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులతో సహా అందరూ కూడా షాక్ గురయ్యారనమాట. ఆవిడ చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఒకసారి ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో అందరూ తన ఫ్రెండ్స్ తనను విచిత్రంగా చూస్తున్నారంట. తన ఫ్రెండ్స్, అక్కడ పనిచేస్తున్నటువంటి స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, వీళ్ళంతా కూడా విచిత్రంగా చూస్తున్నారు ఆమెని. ఆమె ఒక పెద్ద జోక్ సబ్జెక్ట్ లాగా మారిపోయిందంట వాళ్ళ దగ్గర. ఆమె గురించి ఆ మొహం మీదే కామెంట్స్ చేస్తున్నారంట ఆమె. ఆమెకి ఏం అర్థం కాలేదు కాసేపు. అసలు ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒక అసహ్యకరమైన చూపు నన్ను చూస్తున్నారు, ఒక నెగిటివ్ కామెంట్ నా మీద విసరడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు, అసలు ఏంటి, ఏం జరిగింది అని చెప్పి ఆమె ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసినప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆమెకు సంబంధించిన మార్ఫ్ చేయబడ్డటువంటి ఫోటోలు, అంటే పోర్న్ సైట్స్ అంటే మనకందరికీ తెలుసు ఎంత గలీజ్గా ఉంటాయో ఫోటోలు. అటువంటి పోర్న్ సైట్లో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జాహ్నవి కపూర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ పోర్న్ సైట్లలో అప్లోడ్ చేశారంట. వాటిని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవి నిజమే అనుకుని, అవి జాహ్నవి కపూర్ నిజంగానే ఆ పోర్న్ ఫోటోషూట్లో పాల్గొన్నట్టుగా, ఆ వీడియో షూట్లో పాల్గొన్నట్టుగా వాళ్ళంతా భావించి ఆమెను బాధ పెట్టేలాగా కామెంట్స్ చేస్తూ, ఆమెకు అసహ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారంట. అయితే ఆమెకు అసలు జీవితం మీద విరక్తి పుట్టిందంట. ఎందుకు అసలు ఏంటిది ఇలాగా అన్నట్టు విరక్తి పుట్టి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్కూల్ మానేద్దాము అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే కొద్దిమంది ఫ్రెండ్స్ సహాయంతో నేను ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చాను. మళ్ళీ మానసికంగా ధైర్యం కూడగొట్టుకొని నేను నా చదువును కంటిన్యూ చేశాను అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. తనపై మార్ఫ్ చేసిన చిత్రాలు నీలి సైట్లలో ఉండడం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఎంతగానో బాధపడిందట. అయితే ఆవిడ ఇంకొక మాట యాడ్ చేశారు, ఇప్పుడు కూడా ఈ సమస్య తగ్గలేదు, ఆధునిక AI టెక్నాలజీ వల్ల మరింత ఫేక్ ఇమేజెస్ పెరిగిపోయాయి, ప్రజలు ఈ మార్ఫ్ చేసిన ఫోటోలను నిజమైనవిగా భావిస్తారు, ఇది నా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అని ఆవిడ చెప్పారు. జాహ్నవి కపూర్ ఈ సంఘటనల గురించి మాట్లాడినప్పుడు తను ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆమె చెప్పినటువంటి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అన్నమాట. ఇలాంటి ఒక చేదు అనుభవాన్ని, ఒక చేదు సంఘటనని జాహ్నవి కపూర్ గారు పూర్తి ఎమోషన్ తోటి ప్రెస్ ముందర పంచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి, మనకే కాదు పిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇటువంటి సమస్య అనేది, ఇటువంటి బాధాకరమైన ఇన్సిడెంట్ అనేది అసలు జరగకూడదు. రీసెంట్గా చూసాం మనము ఇన్స్టాగ్రామ్లో కొద్దిమంది
ఆడపిల్లల ఫోటోలు షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలంగాణలో సూసైడ్ చేసుకోవడం ఇలాంటి తత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పబడ్డటువంటి ఈ భారతదేశంలో పుట్టినందుకు మన సాటి స్త్రీని ఒక తల్లిలాగా చెల్లిలాగా గౌరవిస్తూ వారికి ఇవ్వాల్సిన మర్యాదని వాళ్ళకి ఇవ్వాలి అని జాహ్నవి కపూర్ గారు ఇండైరెక్ట్గా మనకి సందేశాన్ని ఇచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు నేను ఆవిడ ఇచ్చిన సందేశాన్ని మీకు అందించినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ సింబల్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.